హాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చిన సీరియల్ చెప్పబోతున్నాను. గుండె నిండా గుడి గంటలు. అది చెప్పే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఇప్పుడు సీరియల్లోకి వెళ్ళిపోదాం. ప్రభ అంటుంది, ఎవరమ్మా నువ్వు అంటే డైటీషియన్ సునీత అనేసి మనోజ్ చెబుతాడు. అప్పుడు బాలు ఏనిత అంటే మనోజు సునీత అని అంటే డైటీషియన్, నా పేరు సునీత, అందరినీ సున్నితంగా తినాలని చెబుతాను కాబట్టి నన్ను సునీత అని పిలుస్తారు అంటే బాలు. మా అమ్మ చేతిలో కాఫీని లాగేసుకున్నావు ఎందుకు? మా అమ్మ సున్నితంగా సుధారంగా మొట్టికాయలు వేసేంత వరకు ఊరుకోదు అంటేమో డైటీషియన్ ఇలాగంటారు. వేడి తగ్గాలి అంటే ముందు షుగర్, టీ, కాఫీలు తగ్గించాలి అంటే ప్రభ అయ్యో రోజుకు నేను 2 కాఫీలు తాగుతాను అంటే మీనా తేనె కలుపుకునేవి 5-6 కప్పులు తాగుతారుగా అంటే డైటీషియన్. మీరు నా దగ్గర ఏవి దాచకుండా అన్నీ చెప్పాలి అంటే బాలు. అన్నీ చెప్పాలా? ఏది దాచకూడదా? అన్నీ చెప్పాలా? అయితే ఈవిడకు నోరు ఎక్కువ. నా భార్యను రాచి రెంపాలు పెడుతుంది. వీడి 40 లక్షలు మింగితే దాచిపెడుతుంది. వీడి పెళ్ళము పార్లర్ పెట్టుకోవాలంటే ఇల్లు తాకట్టు పెట్టి అంటే మీనా నోరు మూస్తుంది బాలుకి. అప్పుడు మీనా అంటుంది, ఆవిడ ఏది దాచకుండా చెప్పమనేది ఇది కాదే, ఇంటి గురించి కాదు ఒంటి గురించి కొనుక్కోవడానికి చెప్పమంది అంటే బాలు. ఓహో అలాగా, అయితే వినండి. చికెన్ వండిన రోజు 1/2 కిలోకి ఎక్కువ, 1/2 కిలో తక్కువ లాగించేస్తుంది. బిర్యానీ వండితే సోపు వేసుకోవడానికి కూడా ఖాళీ లేకుండా పీకల దాకా మెక్కిస్తుంది. ఆపరా అనేసి అంటుంది ప్రభ. నా వైపు వేలు విడిచిన చెల్లిలాగా వెలువరిస్తావెందుకు అనేసి అంటుంది డైటీషియన్. ఎవరు ఏది అవసరం లేదు. మీ కోడలు చూడండి, 3 మెరుపు తీగలా ఉన్నారు అంటే బాలు. మా అమ్మ కరెంటు తీగలా ఉంటుంది అంటే డైటీషియన్. ఎలా ఉన్నా పర్వాలేదు, మిమ్మల్ని డైట్ చేయించే 20,000 చిన్న దానిలా కనిపించేలా చేస్తాను అంటే బాలు. అయ్యయ్యో, అప్పుడు మా నాన్నతో కలిసి వెళ్తే బయటికి ఈవిడిని చూస్తే మీ కూతురా ఏ స్కూల్లో అడుగుతారేమో అంటే ప్రభ. నేను 1983లో అని అంటే బాలు 84 కిలోలు ఉండేదానివా అంటే ప్రభ. నీ బొంద సన్నంగా సన్నజాజి తీగలా ఉండేదాన్ని అంటే బాలు. ఇప్పుడు లావు జాతి తీగలా తయారయ్యావని పాపం అంటే ప్రభ. బరువు తగ్గాలంటే ఏం చెయ్యాలి అంటే బాలు.